ఆత్మకూరువారు అడవి పాలయ్యేరు, మోదుకూరువారు మట్టిలో కలిసేరు. గ్రామసీమలు పట్నాలు గ్రహపీడలచే నాశనమయ్యేను. కామక్రోధాదులు హెచ్చరిల్లేను, కాసుపై ఖూనీలు జరిగేను. జలములు అణగిపోయేను, జగములు వణకిపోయేను, జనులెందరో నష్టమయ్యేరు. అలవిగాని ప్రజల గుంపు ఆనెగొందకు వచ్చి చేరేను. ఆర్కాటువారు అవనిలో కలిసిపోయేరు, ఆరణి అధ్వాన్నమయ్యేను. అరవలు కన్నాడులు అడవి పాలయ్యేరు. తిరుపతికి తూర్పున చవిటి తిన్నెలలోన 6 నిలువలెత్తున గంగ పొంగేను. 12 పుట్ల గాజులు పగిలేను. మొలపొడవు రక్తము ప్రవహించేను. ఒక పుట్టికి 11 బస్తాల లెక్క. 12 పుట్లు అనగా 132 బస్తాలకు సరిపడు గాజులు బ్రద్దలగును.